ఇక ములుగు జిల్లా మంగపేట మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగపేటకు చెందిన 4 సభ్యులు మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలోని ఓ ఇంటి పరిసరాల్లో గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. అక్కడి నుంచి గుప్త నిధి తెచ్చి స్వగ్రామంలో పాతిపెట్టినట్టుగా ప్రచారం జోరుగా సాగుతుంది. 4 సభ్యుల మధ్య పంపకాల్లో తేడా రావడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు గుప్త నిధుల తవ్వకాలపై విచారణ కొనసాగిస్తున్నారు. మేము బండి కిరాయికి రాని అంటే పోయినాం సార్. ఎక్కడికంటే మహారాష్ట్రం పోవాలి ఇట్లా సంగతి అని అంటే, దేనికంటే ఇట్లా కిరాయికి రారాదు అని అంటే పోయినా సార్ కిరాయికి. ఆడికి పోయినాక ఇక ఆ సంగతి తెలిసినాక ఆయన అన్నాడు కదా, ఇట్లా చెంబు ఉన్నది నీకు కూడా అలా బాగా ఇస్తా అని అంటే ఆ చెంబు బయటికి తీసిండ్రు సార్. తీసినాక మళ్ళీ ఆడి నుంచి పట్టుకొని వచ్చి ఇంటికాడ దాన్ని మళ్ళీ పాతి పెట్టినాం సార్. పాతి పెట్టినాక తీసినాక దాంట్లో పూజలు చేయాలి, మా పునస్కారాలు ధనపిచ్చి ఉన్నది అని కోళ్ళు ఒక 3 రోజులు కోళ్ళు కోపించింది సార్. 3 కోళ్ళం కోసినాం సార్, రోజుకో కోడి. 3 కోళ్ళం కోసినాక మళ్ళీ అది తీయమంటే అది ఇట్లా అది తీయొద్దు నేను తర్వాత తీస్తా అని మళ్ళీ అట్నే ఉంచిండు సార్. ఉంచినాక ఏమైందంటే మళ్ళీ ఆ బిల్లలన్నీ తీసుకున్నాడు సార్. అలా ఉట్టిదే ఉన్నది ఏమి లేదు అని మళ్ళీ అబద్ధం చెప్పిండు సార్. మళ్ళీ బిల్లలు ఉన్నాయని మళ్ళీ చెప్పిండు సార్. ఇవన్నీ జోకించుకొచ్చింది సార్. జోకించుకొచ్చినాక ఒక్కొక్కటి 23 తులాలు ఉన్నది సార్. ఒక బిల్ల 23 తులాలు ఉన్నది. అంటే మహారాష్ట్రం పోవాలక్క అర్జెంటు అన్నాడు. ఎందుకురా నాకు చెప్పండి దారా అంటే, నేను వచ్చినాక చెప్తాక్క మీరు బాగుపడతారు నా మాట వింటే మంచిగా అని అన్నాడు. అంటే సరేలే అని నేను సరే మరి జాగ్రత్త పోయి రండి అని చెప్పినాక ఏమైంది, పోయినాక అడిగిపోయినాక ఇటు సంగతి అని నాకు చెప్పారు. చెప్తుంది మరి.